అన్ని కూడా వివరంగా కంప్లీట్ అయిపోతాయి సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు 13 రోజుల్లో ఇవన్నీ చక్కగా జరిగిపోతాయి. నాకు రేపు ఇంకా వండర్గా మెసేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు పాపకు వచ్చినా ఓకే, సంతోషం. దాంట్లో ఏమన్నా కొన్ని విషయాలు ఉంటే చూసుకోవచ్చు. లేదు అనుకుంటే కూడా నాకు మంచి విషయాలు రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం ఏ టైంకు మళ్ళీ ఖచ్చితంగా దినాకర్ గారికి నేను చెప్తాను, సంజీవ్ సార్కు చెప్పి రేపు వండర్ అనే మెసేజ్ మనకు వేరే రకం కూడా పీడిఎఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకారం కూడా చూసి మాట్లాడతాం సార్. ఓకే సార్, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మంచి విషయాలు చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అడగండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా సాధ్యమైనంత మీకు చెప్తాను. అజయ్ సార్ అడగండి సార్. రమేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. మీకు మధ్యాహ్నం మెసేజ్ పెట్టింది నేనే. అట్లనా? మావీర గురించి పెట్టింది నేనే. అదే సార్, సార్ అది అది వండర్ సార్, వండర్. అది తప్పు పట్టొద్దండి. లేదు సార్, క్లారిఫికేషన్ కోసం. ఎందుకంటే మనకు నెంబర్లతో సహా అవి ఎంత పెడుతున్నారు కదా, ఎనాలిసిస్ పెడుతున్నారు కదా. ఎనాలిసిస్ పెట్టినప్పుడు మనకి నిజంగా అది అథెంటికేషనా కాదా కంపెనీ తరపున? అథెంటికేషన్ అంటే వెరీ హ్యాపీ. ఒకవేళ అథెంటికేషన్ లేకపోతే మన ఫౌండర్స్ ఎవరైతే ఆ నెంబర్లు చూసి ఆ ఎనాలిసిస్ చూసి మళ్ళీ తర్వాత మన లీడర్లు అందరినీ క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ అథెంటికేషన్ అయితేనేమో ఎవరికి క్వశ్చన్ చేయరు. అట్లా దాని సంతోషం, సంతోషం సార్. నేను ఆల్రెడీ నేను వాస్తవానికి వాట్సాప్ కూడా చేశాను. అది వాట్సాప్ కూడా చూశాను నేను, మీరు చేస్తే వంటాను సార్. నేను ఈ విషయం కూడా నేను వెంటనే ఏం చేశాను, వెంటనే సుప్రీందర్ గారికి వెంటనే చేశాను సార్. ఇది నిజమేనా అనే విషయం నేను వెంటనే మీ వాట్సాప్ కి నాకు బాగా గుర్తుంది. నేను ఎవరెవరు అనుకున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే మీరే అయితే వెంటనే సార్, ఇంక నాకు పెద్ద సందిగ్ధంలో ఉంది, దయచేసి నాకు కొంచెం క్లారిఫై ఇవ్వండి సార్ ఈ విషయానికి అనే రీజన్ లో నేను అడిగాను సార్. వాస్తవానికి ఏమన్నాడంటే, ఎరిక్ మావీరా అనే వ్యక్తి ఎవరో తెలుసా నీకు అని. లేదు సార్ నాకు, అంటే వాస్తవానికి అందరితో పాటు కంటే ఒక మోడరేటర్ ఒక అవసరం పడితే ఇతను చెప్తే సార్ కూడా వినాలి, యాజ్ గారు కూడా వినాలి. ఈ రోజు మాట్లాడిగామా 7 అంకెలతో మీకు ప్రారంభం అవుతుందని ఆయన చెప్తే వ్యవస్థాపకులకు అర్థం కాదు ఏ విధంగా చెయ్యాలని. మళ్ళీ వెంటనే మళ్ళీ ఈ రోజు ఏ విధంగా తయారవుతుంది, ఒక ఏఐ ద్వారా ఒక వ్యాలెట్, ప్రపంచంలో ఉండే వ్యాలెట్ మీద ఆధారపడి ఉంటుంది ఓ వ్యాలెట్ కాబట్టి ఏ విధంగా చెప్పాలని ఈ రోజు క్లియర్ గా ఇచ్చారు సార్. చదివారా మీరు సార్? చదివారా? చదవలేదు సార్, చదవలేదు. అది మార్నింగ్ పెట్టింది, డెరిక్ మావీరా పెట్టింది. అది ట్రాన్స్క్రిప్ట్ మొత్తం చదివాను, ఇంగ్లీష్ తెలుగు 2 చదివాను. అంటే మాకు డౌట్ ఏంటంటే రెగ్యులర్ గా మన గ్రూపులలో ఆ సాది ఇంగ్లీష్ లో ఏదైతే వర్డ్స్ లో మాట్లాడుతున్నారో దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్క్రిప్ట్ పెట్టి దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు. అది అథెంటికేషన్ ఉందా లేదా అనేది ఒకటి క్లారిఫికేషన్ కోసం మీకు పెట్టాం సార్. నేను దినకర్ నెమ్మలి సార్ తోటి మాట్లాడిన తర్వాతనే ఇద్దరం కలిసి మీకు పెడదాం అనుకున్నాము, పెట్టాం సార్. అంతే. థ్యాంక్ యూ సార్, సంతోషం, సంతోషం. ఓ ఇలాంటివి నాకు చాలా ఇష్టం. ఇలాంటివి నేను విచిత్రంగా నాకు మెసేజ్ వచ్చిందనుకో, ఇలాంటిది నేను వదిలిపెట్టాను సార్. ఎందుకంటే నాకున్న పరిచయాలకు ఏది కూడా వదిలిపెట్టాను. ఎందుకంటే వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు నేను రాను సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఇప్పుడు లాస్ట్ ఇబ్బందుల స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే రాగలుగుతా. డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు నేను రాను, నేను కనిపించను. నా వాయిస్ లాస్ట్ నేను. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే మోటివేట్ చేస్తా. ఎందుకంటే అందరు ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మోటివేట్ చేసి ఆపుతాను సార్. నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు అది కూడా అంటే అది మీకు పెట్టడానికి కూడా కారణం ఏంటిదంటే, నార్మల్ వ్యక్తులకు ఎవరికి పెట్టినా కూడా అది అంత నాలెడ్జ్ లేదు, అంత అంటే పైనుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే కెపాసిటీ ఎవరికి లేదనే విషయం అర్థమైంది మాకు. రెండవది ఏమైందంటే, మనకు సో కాల్డ్ నెగటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని యాజ్ టీజ్ గా తీసుకెళ్లి మళ్ళీ ఎల్సీ మెంబర్లకు పెట్టేసి మళ్ళీ దానికి వీళ్ళు సొంత కవిత్వం రాసి నెగటివ్ చేస్తున్నారు అనమాట వాళ్ళని.
అందుకొరకు ఒకవేళ సంతోషం సార్. అథెంటికేషన్ ఉంటే వెరీ వెల్ బాగుంటుంది. ఓకే సార్. ఉందా లేదని దాని కోసం క్లారిఫికేషన్ కోసం పెట్టాం సార్. రాజు సార్ సార్ మీ పేరు? సార్ నా పేరు వెంకటేశ్వర్లు. యాక్చువల్ గా నేను మీకు మనం వనపర్తికి వచ్చి కలిసాం మేము మిమ్మల్ని లెక్చరర్ చూసినా అదే ఫేస్. సర్లే సార్. ఓకే ఓకే. అయితే నేను ఓకే సార్, చాలా సంతోషం. సరే, గ్రూప్ లో ఎవరైనా సరే ఒక పెద్ద లీడర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళకి తెలిసిన దాంట్లో మనకు వాళ్ళొక మహాసముద్రం అనుకుంటే దాంట్లో మనకు ఆవేగించంతా కూడా తెలియదు సార్. నీకు తెలియనప్పుడు నువ్వు నేర్చుకోనికి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా వినాలి. ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ వింటారు. నువ్వు వచ్చిందే వినడానికి. మధ్యలో మిడిమిడి జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్ తోటి పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెట్టడం అనేది చేయకూడదు. నీకు ఏదైనా డౌట్ ఉంటే నీకు అవకాశం ఇస్తారు. ముందు మీ అప్లైనర్ తోటి క్లారిఫై చేసుకోండి. రమేష్ సార్ గురించి గ్రూప్ లో ఉన్న వారికి ఎవరికి తెలుసు అండి, సారు ఆన్పాస్ మీద మోర్ దెన్ 1200 పేజీల బుక్ రాశాడు. అంటే ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు డేట్ తో సహా, నెలతో సహా, ఇయర్ తో సహా రాశారు. కనీసం మన మొహాలకి ఒక్క పేజ్ అయినా రాసినామా? అసలు మనకు ఎట్లా క్వశ్చన్ చేస్తారు సార్? మన కామెంట్ పెట్టేటప్పుడు కూడా మీనింగ్ కామెంట్ పెట్టండి. అంటే దానికి అందరికి అవసరమైనది ఉంటే కామెంట్ పెట్టండి. చిన్న చిన్న డౌట్లు ఉంటే మీ అప్లైనర్ తోటి క్లారిఫై చేసుకోండి. అంతేగాని ఇక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు అందరూ ఈ టైంలో ఆతృతగా అంటే ఆత్రమే గోత్రంగా చేసుకొని ఉన్నారు. అందరూ అంత ఇంటెన్సిటీతో ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి అందరు సీరియస్ గా ఉన్నప్పుడు, మంచి విషయాలు చెప్తున్నప్పుడు, కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ చెప్తున్నప్పుడు, సబ్జెక్టును డెప్త్ గా చెప్తున్నప్పుడు వినాలి. అందరం వచ్చిందే నేర్చుకోవడానికి. దయచేసి ఎవరైనా సరే పేరున మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు దినకర్ సార్ కానీ, సంజీవ్ కుమార్ సార్ కానీ ఇంత మందికి, కొన్ని వందల మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఎప్పటికప్పుడు. రమేష్ సార్ను నేను దగ్గరుండి చూశాను. ఆయన రోజు 3-3.5 గంటలు మాత్రమే నిద్రపోతున్నాడు గత 3-4 నెలల నుంచి. సో ఇంతమందికి అంటే రోజు ఒక 10 మీటింగ్లు అటెండ్ అవుతాడు. బయట నుంచి అంటే ఒక సూర్యాపేట కావచ్చు, ఇట్లా హైదరాబాద్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రోజు ఒక 3-4 గ్రూపులు ఆయన డైరెక్ట్ గా కలవడానికి వస్తున్నారు. ఇంకొకటి, మేము వనపర్తికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు మమ్మల్ని ఎట్లా చేసుకున్నారంటే, మన సొంత అన్నదమ్ములు కానీ, మన సొంత అక్క చెల్లెలు కానీ, మన రక్త సంబంధి బంధువులు కానీ మనంత మంచిగా రిసీవ్ చేసుకోరు సార్. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఆన్ఫాసీ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది వాళ్ళు సింబాలిక్ గా, అంటే దే ఆర్ రియల్లీ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆన్ఫాసీ. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. సో దయచేసి అందరు కూడా ఒక మంచి లీడర్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయండి. మళ్ళీ ఇది రిపీట్ చేయకండి. రమేష్ సార్, నేను గ్రూప్ అందరి తరఫున మీకు సారీ చెప్తున్నాను సార్. సార్ అంత మాట నేను మీలాంటి వ్యక్తినే సార్. నేను కూడా ఒక సామాన్యమైన మానవుని. నేను అనే మాటను రానివ్వను సార్. నేను అనే మాట ఎప్పుడు వచ్చిందంటే 2008లో వచ్చింది. తెలియక నేనన్నా. అప్పటి వరకు 2008 నుంచి జీవితంలో నేను అనే మాటను రానివ్వను సార్. ఇంతవరకు కూడా మేము మనందరం తప్ప ఇంతవరకు ఈ స్టేజ్కి వచ్చినామంటే మనందరి సంకల్పమే ఆ మహానుభావునికి కాస్త పాజిటివ్ ఇచ్చి గొప్పగా మనం ఆయన హ్యాపీగా ఉంటారని ఒక దీవెనతో ఆయన ముందుకు వెళ్ళి ఈ రోజు మనకు గొప్ప సంకల్ప శక్తితో మనల్ని ముందరకు నడిపిస్తున్నాడు తప్ప ఇక్కడ నేను అనమాట లేదు సార్. అందరూ ఓకే, హ్యాపీ. థ్యాంక్ యూ సార్.